కోతితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకరోజు ఒక కోతి కాల్లో ముళ్ళు గుచ్చుకుందట. అది ఆ ముళ్ళు తీయించుకోవడానికి మంగళాయన దగ్గరికి వెళ్ళింది. మంగళాయన ముళ్ళు తీసేసి ముళ్ళే కదా ఏముందిలే అనేసి కోతికి చూయించకుండానే అవతల పడేశాడట. అప్పుడు కోతి, నా ముళ్ళు నాకు చూయించకుండానే అవతల పడేస్తావా? నా ముళ్ళన్నా తెచ్చి, లేదా ముళ్ళు తీసిన నీ కత్తెన్నా ఇవ్వు అని గొడవ చేసిందట. ఆ మంగళాయన ఏమీ చెయ్యలేక కత్తి ఇచ్చేశాడంట. ఆ కత్తి తీసుకొని కోతి వెళ్తా ఉంది. దారిలో ఒక ఆయన కత్తి లేక చేతితో కత్తులు కొట్టుకుంటూ ఉన్నాడు. అయ్యో, నా దగ్గర కత్తి ఉంది, ఇది తీసుకొని కొట్టుకో అని చెప్పి ఏదో ఆయన మీద జాలి పడినట్టుగా ఆ కత్తి ఇచ్చింది. ఆయన కత్తి పెట్టి కట్టెలన్నీ కొట్టుకుంటున్నాడు. ఆ కత్తి మధ్యలో ఇరిగిపోయింది. ఇరిగిపోగానే, నా కత్తి ఇస్తావా, నీ కట్టెలు ఇస్తావా అని చెప్పి గొడవ చేసింది. ఇంకా ఆయన కత్తి ఇవ్వలేడు కదా, ఇరిగిపోయిన కత్తిని కొన్ని కట్టెలు ఇచ్చాడు. ఆ కట్టెలు తీసుకొని వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ కట్టె పుల్లలు లేక పొయ్యిలో కాళ్ళు పెట్టుకొని దోశలు పోసుకుంటా ఉంది. కాళ్ళు పెట్టి దోశలు ఎందుకు పోసుకుంటావు, నా దగ్గర ఉన్నాయి కట్టెలు, ఈ కట్టెలు తీసుకొని దోశలు పోసుకో అని చెప్పి కట్టెలు ఇచ్చి, కట్టెలు అయిపోయే వరకు అక్కడే కూర్చుంది. అక్కడే కూర్చొని కట్టెలు అయిపోయిన తర్వాత, నా కట్టె పుల్లలు ఇస్తావా లేక నీ దోశలు ఇస్తావా? అయిపోయిన కట్టె పుల్లలను ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? అందుకనేసి దోశలు ఇచ్చేసింది. ఆ దోశలు తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఒక ఆయన కుండలు మోసుకుంటూ ఆ కుండలు మొయ్యలేక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అయ్యో, కళ్ళు తిరిగి కింద పడిపోయావా, నీకు ఓపిక లేనట్లుంది, ఈ దోశలు తినేసయ్యి అని చెప్పి దోశలు ఇస్తుంది. దోశలన్నీ తిన్న తర్వాత, నా దోశలు ఇస్తావా లేకపోతే నీ కుండలు ఇస్తావా? కుండలు ఇస్తాడు. కుండలు తీసుకొని వెళ్తుంటే ఇంకొక ఆయన దారిలో చెట్లకు నీళ్లు 2 దోసిళ్లతో చేతులతోటి పోస్తూ ఉంటాడు. పోస్తూ ఉంటే, దోసిళ్ళతోటి ఎందుకు నీళ్ళు పోస్తావు, హాయిగా నా కుండలు వాడుకో, నా కుండలు తీసుకొని చెట్లకు నీళ్లు పోసుకో అంటది. చెట్లకు నీళ్లు పోస్తుంటే దానిలో ఒక కుండ పాపం కుండ పగిలిపోగానే వెంటనే మళ్ళీ గొడవ మొదలు పెట్టేసేసింది. నా కుండలు ఇస్తావా లేకపోతే నీ పూలు ఇస్తావా? పగిలిపోయిన కుండ తెచ్చివ్వలేడు కదా, అందుకని కొన్ని పూలు కోసి కోతికి ఇచ్చేస్తాడు. ఆ పూలు తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి పాపం పూలు జడ వేయలేదు. అయ్యయ్యో, పెళ్లి కూతురికి ఏంటి పూలు జడ లేకుండానే పెళ్లి చేసేస్తున్నారు, నా దగ్గర పూలు ఉన్నాయి, ఈ పూలు తీసుకొని పెళ్లి కూతురికి పూలు జడేయండి అని చెప్పి పూలు ఇస్తుంది. వాళ్ళు పూలు తీసుకొని పెళ్లి కూతురికి పూలు జడేస్తారు. పూలు జడేసి పెళ్ళంతా అయిపోయి ఆ పూలు జడ ఎండిపోయే వరకు అక్కడే కూర్చుంటుంది. పూల జడంతా ఎండిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెడుతుంది, నా పూలు ఇస్తారా లేకపోతే పెళ్లి కూతుర్నే ఇస్తారా అని. ఇప్పటి వరకు కత్తి, కట్టెలు, దోశలు, కుండలు, పూలు కాబట్టి కోతితో మనకు గొడవ ఎందుకు అని చెప్పేసి అందరూ ఇచ్చేస్తారు. ఎవరైనా పిల్లనిస్తారా? ఇవ్వరు కదా, దాన్ని గొడవ చేస్తారు. చేసేలేకి వెంటనే అది పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళి బావి మీద నుంచి ఉంటుంది. ఎక్కడ పెళ్లి కూతుర్ని తోసేస్తుందో అనే భయంతో అందరూ చూస్తూ నిల్చుంటారు. కోతి, ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్, కట్టెలు పోయి దోశలు వచ్చే డామ్ డామ్ డామ్, దోశలు పోయి కుండలు వచ్చే డామ్ డామ్ డామ్, కుండలు పోయి పువ్వులు వచ్చే డామ్ డామ్ డామ్, పువ్వులు పోయి పిల్ల వచ్చే, పిల్ల పేరు మళ్ళీ నా పేరు జమీందార్ అంటూ పిల్లని తీసుకొని బావిలో దూకేసేసింది. చూసారా కోతితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో?